మంగళదాయిని సర్వమంగళ మాఘమాస స్నాన ప్రభావంచే పూర్వము పూర్వముఖ బ్రాహ్మణ పుత్రిక పాప విముక్తి అయి తన భర్తతో హరి సాన్నిధ్యమును పొందినది అని శివుడు పార్వతీదేవితో పలికెను. పార్వతీదేవి, స్వామి, ఆ బ్రాహ్మణ పుత్రిక ఎవరు? ఆమె చేసిన పాపమేమి? మాఘ స్నానమున పాప విముక్తి నందిన విధానమేమి? వివరింపమనగా చెప్పగోరుచున్నాననగా శివుడు ఇట్లా పలికెను. దేవి, శ్రద్ధగా వినుము. పూర్వము సౌరాష్ట్ర దేశమున బృందారకమనే గ్రామంలో సుదేవుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు సదాచారవంతుడు, వేదశాస్త్ర పండితుడు. అతనికి శిష్యులు చాలామంది ఉండేవారు. వారు గురుసేవ చేస్తూ విద్యాభ్యాసం చేస్తూ ఉండేవాళ్ళు. ఆ సుదేవునికి సర్వాంగ సుందరి అయిన కుమార్తె ఉండేది. పొడవైన కేశములతో చక్కని ముఖంతో చక్కని కనుముక్కు తీరుతో ఆమె మిక్కిలి మనోహరంగా ఉండేది. ఇట్టి కుమార్తె నెవరికిచ్చి వివాహం చేయగలనని అతడు విచారిస్తూ ఉండేవాడు. ఒకనాడు సుమిత్రుడనే శిష్యుడు సమిధులు, దర్పలు మొదలైన వాటి కోసం గురువు పంపగా వెళ్ళినాడు. బంతితో ఆడుకుంటున్న గురుపుత్రికకు కూడా సుమిత్రుని వెంబడించి వెళ్ళింది. సుమిత్రుడును చాలా దూరము పోయి ఆ అరణ్యంలో ఒక జలాశయాన్ని చూశాడు. ఆ చెరువు గట్టున ఎత్తైన చెట్లున్నాయి. నీరు నిర్మల మనోహరంగా ఉంది. వికసించిన పద్మాలు, వానిపై వ్రాలే తుమ్మెదల రుద, అనేక వనములలో నున్న కలువలు, జలసంచారం చేయు జలప్రాణులు విహారము మొదలైన వానిచో ఆ సరస్సు మనోహరముగా నుండెను. కోకిలలు గుంపులు కట్టి మధుర ధ్వనము చేయుచుండెను. చిలుకలు, గోరువంకలు నేర్చిన మాటలను పలుకుచున్నవి. ఎత్తైన చెట్లతో క్రమబడిన ఆ ప్రదేశము ఒక ఏకాంత మందిరంలా ఉంది. గురుపుత్రిక ఆ చెరువులోని నీరు త్రాగి అచట వృక్షములకున్న పండ్లను తిని ఒకచోట కూర్చెండెను. సుమిత్రునిపై మనసు పడింది. ఓయి మనుష్య సంచారం లేని ఈ ఏకాంత ప్రాయమైన ఈ ప్రదేశంలో నాకు నీతో కలిసి సుఖపడాలని ఉన్నది. ఈ వనము నీకును నాకును నచ్చినది. మనమిద్దరమును పడుచువారము, అనగా వయసులో ఉన్నవారము. మన కలయిక సుఖప్రదమగును. ఆలసింపక నా వద్దకు రమ్ము. నా శరీరము దూది కంటే మెత్తగానున్నది. నీకు మరింత సుఖమిచ్చును. రమ్ము, నన్ను మోహముతో తనివి తీర కౌగిలించుకొనుము. రమ్ము అని పిలిచెను. సుమిత్రుడు, మంచిదానా, నీవట్లనుకుము. నీ మాట దురాచారపూరితము. నీవు వివాహము కాని బాలవు, నాకు గురుపుత్రికవు. మనము సోదరులము. నీవు మన్మథ పరవశురాలై ఇట్లా అనుచితముగా పలుకుచున్నావు. నేను నీతో రమింపజాలను. నేను ఈ మాటలను సూర్యచంద్రుల సాక్షిగా చెప్పుచున్నాను. ఇట్టి పాపము చేసిన మనమిద్దరము చిరకాలము నరకవాసము చేయవలసి యుండును. కావున ఇంటికి పోదుము రమ్ము. గురువుగారు మనకై ఎదురు చూస్తూ ఉంటారు. ఆలస్యమైనచో నిన్ను దండింపవచ్చును. సమిధలు, దర్పలు మున్మగు వానిని కొనిపోవుదము రమ్ము అని పలికెను. గురుపుత్రిక ఆ మాటలను విని, ఓయి కన్యారత్నము, సువర్ణము, విద్యాదేవత, అమృతము స్వయముగా చెంతకు చేరినప్పుడు వలదన్నవాడు మూర్ఖుడు. ఒకరినొకరము కౌగులించుకొనగా సుఖమునందక నేనింటికి రాను. నేనిచ్చటనే నా ప్రాణములను విడిచెదను. నీవు ఇంటికి తిరిగి వెళ్ళి
నేను రానిచో మా తండ్రి నిన్ను శపించును. నేను నీతో సుఖింపని ఈ శరీరమును ఎల్లను, ఇచ్చటనే ఈ శరీరమును విడిచెదను. నీవింటికి పోయి దీని ఫలితము అనుభవింపుమని విష్ఠూరముగా మన్మథ వేషముతో మాటలాడిన. సుమిత్రుడను ఏమి చేయవలెనో తెలియని స్థితిలో నుండెను. చివరకతడు గురుపుత్రిక కోరికను తీర్చుటకు అంగీకరించెను. వారిద్దరును పద్మములతో, పుష్పములతో, చిగురుటాకులతో మన్మథ శయ్యను తీర్చుకొని మనోహరమైన ఆ వాతావరణంలో యథేచ్ఛ సుఖములను అనుభవించిరి. వారిద్దరును తృప్తిపడిన తర్వాత సమిధలు మున్మగు వారిని తీసుకొని గ్రామమునకు బయలుదేరి గురువు శిష్యుడు తెచ్చిన సమిధులు మున్మగు వారిని చూచి ఆనందపడెను. పుత్రికను చూచి, నీవు చాలా అలసినట్లున్నావు, మధురాహారమును తిని విశ్రాంతి నందుమని లోనికి పంపెను. ఆమెయు అట్లే అని లోనికి పోయెను. తండ్రి ఆమెను కాశ్మీర దేశవాసియగు బ్రాహ్మణుకిచ్చి వివాహము చేసెను. కొంతకాలమున ఆమె భర్త మరణించెను. భర్తను కోల్పోయి నేలపై పడి దుఃఖించుచున్న కుమార్తెను చూడలేక సుదేవుడను మిగులు దుఃఖించును. సుదేవుడు కూడా దుఃఖించును. అయ్యో సుఖములనందువలసిన వయసులోనే బాధాకరమైన వైధవ్యము కలిగినదేమే. ఈమెకిట్టి బాధను కల్పించిన బ్రహ్మ ఎంత మూర్ఖుడో కదా అని పలు విధములుగా దుఃఖించుచుండెను. ఇట్లు సుదేవుడు వాని భార్య దుఃఖించుచుండగా దృఢవ్రతుడు యోగి ఆ ప్రాంతమున తిరుగుచు సుదేవుని రోదధ్వనిని విని వాని వద్దకు వచ్చి, జ్ఞానస్వరూప, నీ దుఃఖమేమియో చెప్పుము, నీ దుఃఖమునకు పోగొట్టేదని ధైర్యం చెప్పెను. సుదేవుడు తన దుఃఖముకు కారణమును చెప్పి మరలా దుఃఖించెను. యోగి సుదేవుని వాని భార్య పుత్రికలను చూచి క్షణకాలము ధ్యాన యోగం నంది ఇట్లు పలికిన. ఓయి వినుము, నీ కుమార్తె పూర్వజన్మలో క్షత్రియ కులమున జన్మించినది. వ్యభిచారిణి అయి చెడు ప్రవర్తనలు కలిగి ఉండెను. సౌందర్యవతి యౌవనవతియగు ఆమె తన జారుల మాటలను విని తన భర్తను వధించి భయపడి శోకించి ఆత్మహత్య చేసుకొనెను. ఆమె పతిహత్యను ఆత్మహత్యను చేసినది. ఆ దోషము వలన ఇప్పుడు ఈమెకి జన్మమున ఇట్టి వైధవ్యము కలిగినది. ఇట్టి ఈమె పవిత్రమైన నీ వంశమున ఎట్లా జన్మించినదని నీకు సందేహము రావచ్చును. దానికి కారణము కలదు, వినుము. ఈమె తన పూర్వజన్మలో మాఘమాసమున సరస్వతి నదీ తీరమున గౌరీ వ్రతము ఆచరించు వారితో కలిసి వారు ఇసుకతో చేసిన గౌరీదేవిని పూజించుచుండగా నీ వ్రతమును చూచినది. ఆ పుణ్యఫలము వలన నీమె పవిత్రమై ఈ పవిత్రమైన వంశమున నీకు కుమార్తెగా జన్మించింది. ఈ జన్మయందును స్విరిని అయినను నీ శిష్యునితో సధర్మముగా రమించెను. ఆ దోషము వలన ఈమె తన కర్మఫలమునిట్లా ననుభవించుచున్నది. చేసిన కర్మము అనుభవింపక తప్పదు కదా. సుదేవుడు యోగి మాటలను విని చెవులు మూసుకొని తన కుమార్తె పూర్వజన్మలో పతిహత్య ఆత్మహత్యకు పాల్పడుటయును, ఈ జన్మలో కన్యై సోదరుడితో సమానమైన తన శిష్యునితో రమించుటనది మరింత దుఃఖించెను. యోగికి నమస్కరించి, తండ్రి, నా కుమార్తె చేసిన పాపం ఏమి చేసినా పోవును. నా కుమార్తె చేసిన పాపము ఏమి చేస్తే వెళ్తుంది? ఆమె భర్త జీవించుట ఎట్లా జరుగును? దయ ఉంచి చెప్పుడని పరిపరి విధములుగా ప్రార్థించింది. అప్పుడు ఆ యోగి,
ఓయి విద్వాంసుడా, నీ కుమార్తె చేసిన పాపములు పోవుటకు ఆమె మాంగల్యము నిల్చున్నట్లును చేయుటకు ఒక ఉపాయము కలదు. శ్రద్ధగా వినుము. మాఘమాసమున ప్రాతకాలమున స్నానం చేసి ఆ నదీ తీరమును కానీ సరస్సు తీరమును కానీ ఇసుకతో గౌరీదేవిని చేసి షోడశోపచారములతో పూజింపవలేను. సువాసీనులకు దక్షిణతో గౌరీదేవిని సమర్పించవలేను. ఈ విధముగా ఈమెతో ప్రతిదినము చేయింపుము. ఈమె భర్త తిరిగి జీవించును, ఈమె పాపములను నశించును. మాఘశుద్ధ తదియనాడు 2 క్రొత్త చేటలను తెచ్చి వానిలో చీర, రవికల గుడ్డ, ఫల పుష్పాదులను, పసుపు కుంకుమలను, మున్మగు సువాసిని అలంకారములను ఉంచి దక్షిణ తాంబూలముతో మూసి వాయనమును ఉంచి సువాసిని పూజ చేసి ముత్తైదులకిచ్చి 7 మార్లు ప్రదక్షిణ నమస్కారములు ఆచరింపజేయము. ఆ సువాసినికి షడ్రసోపేత భోజనము పెట్టి గౌరవింపవలేను. మాఘమాస ప్రాతకాల స్నానముల చేతను పైన చెప్పిన వ్రతాచరణము చేతను ఈమెకు పాపక్షేము కలుగును, పాపం పోవును అని అర్థం. భర్త పునర్జీవితుడై ఈమె మాంగల్యము నిలుచును. మాఘ స్నానం చేసిన విధవరాలు విష్ణు లోకమును చేరును. మాఘ స్నానము చేసి గౌరీ వ్రతం ఆచరించిన సువాసిని తన మాంగల్యమును నిలుపుకొని చిరకాలము సుఖించును. పిచ్చివారు మూర్ఖులు మాఘ స్నానము చేసినచో వారెట్టి వారైనను హరి అనుగ్రహము పొంది చిరకాలము సుఖించి పుణ్యలోకమునందు ఉందురు అని యోగి వివరించి తన దారిన పోయిను. సుదేవుడు యోగి మాటలను నమ్మి తన కుమార్తెచే మాఘ స్నానమును, గౌరీ పూజ, విశిష్టమైన కాత్యాయని వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయించును. ఆ కాత్యాయని వ్రత మహిమ చేత సుదేవుని కుమార్తె పాపములను పోయి ఆమె భర్త పునర్జీవితుడయ్యెను. ఆమెయు చిరకాలము తన భర్తతో సుఖించి తల్లిదండ్రులతోనూ భర్తతోనూ కలిసి దేహాంతమున వైకుంఠమును చేరెను. కావున మాఘమాసమున ప్రాతకాల స్నానము నదిలో కానీ, సరస్సులో కానీ, కాలువలో కానీ చేసి తీరమున శ్రీహరిని అర్చించిన వారు సుదేవుని పుత్రిక వంటి వారైనను ఇహమున సర్వసుఖములను పొంది పరమున వైకుంఠ వాసులు వగుదురు. వైకుంఠ వాసులు వగుదురని శివుడు పార్వతీదేవికి మాఘస్నాన మహిమను సోదాహరణముగా వివరించెను.